రాష్ట్రంలో ఐటీ సంస్థల ఏర్పాటు వేగం పుంజుకుంది. ఇవాళ 7 సాఫ్ట్వేర్ కంపెనీలు విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు మొదలుపెట్టనున్నాయి. ఐటీ మంత్రి లోకేష్ ఈ సంస్థల్ని ప్రారంభించనున్నారు. మన రాష్ట్ర విద్యార్థులకే ఈ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు దక్కనుండడం విశేషం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత నవ్యాంధ్రకు జరిగిన నష్టాల్లో ఐటీ రంగానిది అగ్రస్థానం. ఉమ్మడి రాష్ట్రంలో సాఫ్ట్వేర్ సంస్థలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేశాయి. విభజన తర్వాత మన రాష్ట్రం ఆ ఆదాయాన్ని కోల్పోయింది. ఆ నష్టాన్ని పూడ్చేందుకు విశాఖపట్నం, విజయవాడలో ఐటీ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కంపెనీల రాకకు అనువైన వాతావరణాన్ని ముఖ్యమంత్రి సృష్టించారు. మౌలిక వసతులు కల్పించారు. విజయవాడ ఆటోనగర్, గన్నవరం, మంగళగిరి ప్రాంతాల్లో ఐటీ సంస్థల కోసం కొత్త భవనాలు సిద్ధం చేశారు. తద్వారా ఐటీ కంపెనీలకు ఓ చిరునామా దొరికినట్లయింది. ఇప్పటికే ఇక్కడ కొన్ని సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. ఆ సంస్థలు చెల్లిస్తున్న భవనం అద్దెలో 50% ప్రభుత్వమే భరిస్తోంది. వారు కల్పించే ఉద్యోగాల్ని బట్టి ఒక్కో ఉద్యోగానికి ₹1,00,000 వరకు ప్రోత్సాహకంగా అందిస్తోంది. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ సంస్థలకు ఎంతో వెసులుబాటు కల్పించాయి. ఒకసారి ఎకోసిస్టమ్ క్రియేట్ అయితే చిన్న కంపెనీల నుంచి మధ్య సైజ్ కంపెనీలు, తర్వాత పెద్ద కంపెనీలు వస్తాయి. మనకి నెక్స్ట్ 2-3 మంత్స్లో ఇంకొక మంచి న్యూస్ కూడా ఇస్తాం. ఇంకొక 3 పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ 1000 ఉద్యోగాలు. మన కొత్త ఐటీ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత దెర్ ఇస్ న్యూ ఎనర్జీ ఇన్ ద డిపార్ట్మెంట్. అంటే వాళ్ళు మూవ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎంప్లాయీలు దొరకట్లేదంటే మనం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైన్ చేయించి వాళ్ళకి పంపిస్తున్నాం. మన రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లి ఐటీ కంపెనీలు స్థాపించిన వారు రాష్ట్రంలోని సరళమైన ప్రభుత్వ విధానాల కారణంగా ఇక్కడకు తిరిగొచ్చి శాఖల్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏర్పడింది. విజయవాడ ఆటోనగర్, గన్నవరంలో ప్రారంభమైన సంస్థలు ఇలాగే ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆటోనగర్లోనే మరో ఐటీ భవనం సిద్ధమైంది. ఇక్కడ కూడా 7 కంపెనీలు 300 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు మొదలుపెట్టనున్నాయి. ప్రభుత్వ సహకారంపై ఆ సంస్థల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఇన్నోవేటివ్ ఉందండి, చాలా హెల్పింగ్ హ్యాండ్ ఇది. ఒక ప్రిన్సిపల్స్ అంటే ఇంకా బెటర్ ప్రిన్సిపల్స్ ఉంది చూపిస్తున్నా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తున్నా కానీ, రిక్రూట్మెంట్ కూడా మేము హెల్ప్ చేస్తామని కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండి. దిస్ ఇస్ యూఎస్ బేస్డ్ కంపెనీ అండి. మా ఒరిజినల్ హెడ్ ఆఫీస్ వచ్చి న్యూ జెర్సీ, ద సబ్సిడరీ ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రిన్సిపల్స్ నుంచి వీఆర్ గోయింగ్ టు ఆపరేట్ ఎవ్రీథింగ్ అండి. మేము మైక్రోసాఫ్ట్కి ఆంధ్రప్రదేశ్కి అంతా గోల్డ్ పార్ట్నర్ మేము ఒక్కటే. మేము క్లౌడ్ టెక్నాలజీస్లో, క్లౌడ్ ట్రైనింగ్లో వీఆర్ స్పెషలిస్టులు అండి. ఇప్పటి వరకు మేము ఎక్స్పాండ్ అవ్వడానికి ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొరకడంతో వీ కెన్ స్కేల్ అప్ వెరీ ఫాస్ట్లీ. గవర్నమెంట్ నుంచి మాకు మంచి సహకారం ఉందండి. ముఖ్యంగా ఏపీఎన్ఆర్టీ వారి సహకారము, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఎయిమ్ కొత్త కంపెనీస్కి ఇక్కడ వాళ్ళు సహకారం ఇస్తున్నారు. దాంట్లో భాగంగా మేము ఐడెంటిఫై చేసాము. ఇక్కడ రైట్ పీపుల్ని, టాలెంట్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళతో మనం సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇక్కడ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. త్వరలో 40 సంస్థలు రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్లు ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులు చెబుతున్నారు. హెచ్సీఎల్ సంస్థ కూడా త్వరలో గన్నవరం ప్రాంతంలో 5,000 మందితో కార్యకలాపాలు ప్రారంభించనుంది. మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఐటీ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇవన్నీ కూడా భవిష్యత్ ఐటీ వెలుగులకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఆటోనగర్, గన్నవరం, మంగళగిరి ఇలా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ఐటీ రంగ అభివృద్ధికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కంపెనీల ఏర్పాటులో వేగం పెరిగిందని చెప్పాలి. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.